హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు డీప్ ఫ్రైతో పని లేకుండా దొండకాయ ఫ్రై చూపించబోతున్నాను. చూసేయండి. ముందుగా కడాయి తీసుకొని ఆయిల్ హీట్ చేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ దొండకాయలు కూడా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఆనియన్స్లో ఒక స్పూన్ సాల్టు, అలాగే చిటికెడు పసుపు కూడా వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేసుకుంటున్నాను. ఆయిల్లో సాల్ట్ వేసాం కదండి, ఉల్లిపాయలు విడిపోతాయి, ఏం పర్లేదు. ఇలా కలిపేసుకోవాలి ఒకసారి. ఇలా ఉల్లిపాయలు కాస్త మగ్గిపోయాయి కదండి. తర్వాత మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఇలా దొండకాయలు కూడా వేసేసుకొని ఒకసారి కలిపెట్టుకుంటున్నాను మొత్తాన్ని. ఉల్లిపాయలు కాస్త మగ్గగానే దొండకాయలు వేసేయాలండి. లేదంటే ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత వేస్తే దొండకాయలు మగ్గిపోయేసరికి ఉల్లిపాయలు మాడిపోతాయి. అందుకే కొంచెం లైట్గా వేగగానే దొండకాయలు కూడా వేసేస్తే అప్పుడు అవి రెండు మగ్గేసరికి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇలా కొంచెం మగ్గిపోయాయి కదా. ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కలుపుకున్నాక నాకు సాల్ట్ సరిపోలేదండి, కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను దీంట్లోనే. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కూడా వేసేసుకోండి. ఇలా మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుంటున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదండి, దాదాపుగా మగ్గిపోయినట్లే. దీంట్లో అప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఏ కూరల్లో అయినా సరే లాస్ట్గానే వేసుకోవాలండి కారం, లేదంటే కొంచెం ఘాటు వాసన వస్తుంది కూర మొత్తం. ఇలా సగం మగ్గిపోయిన తర్వాత కారం వేసేసుకొని కలిపేసుకున్నాను. ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకుంటే ఇలానే దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, దాదాపుగా దగ్గర పడిపోయింది కర్రీ అనేది. ఈ కర్రీ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చాలా ఉంటాయండి నా వీడియోలో, ఒకసారి మీరు కూడా చూసేయండి. చూడండి, ఇలా దొండకాయ ఫ్రై దగ్గర పడిపోయింది, ఫ్రై అయిపోయినట్లే దాదాపుగా మొత్తం. ఎంతో రుచిగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.